నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గంలో ప్రజల నుండి సేకరించిన సంతక పత్రాలను బుధవారం పార్టీ కార్యకర్తలు ర్యాలీగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి తరలించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి నేతృత్వం వహించగా 72,000కు పైగా ప్రజల సంతకాలతో కూడిన వినతి పత్రాలు గవర్నర్కు పంపే ప్రక్రియ మొదలైంది. ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ప్రజా వ్యతిరేక నిర్ణయమని, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు విద్య దూరం కావడమే లక్ష్యమని విమర్శించారు. మెడికల్ విద్యను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలనే డిమాండ్తో ప్రజా ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలు కోడూరు కల్పలత, నియోజకవర్గ చేనేత విభాగ అధ్యక్షుడు ఎంఏ నారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ బాలయ్య, చిట్టేటి హరికృష్ణ, నక్కా వెంకటేశ్వర్లు, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదే కదా కార్నర్స్ కరెక్ట్. కోటి సంతకాల ప్రజా ఉద్యమం, కోటి సంతకాల ప్రజా ఉద్యమం, కోటి సంతకాల ప్రజా ఉద్యమం. జై జగన్, జై జగన్. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వం, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వం, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వం, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వం, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వం, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వం. రామ్కుమార్ నాయకత్వం, నేదురుమల్లి 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 రామ్కుమార్ నాయకత్వం, టైపింగ్ ఎర్రర్ కింద ఈనాడు తీసేస్తా. నిన్న 70,000 సంతకాలు అయినాయి, కరెక్ట్ నంబర్ రేపు చెప్తాను అని అంటే మరి 70 అని రాశారు ఈనాడు. ఎంత పచ్చపత్రిక అయినా మరి ఇంత ఘోరమా? ఒక సున్నా తీస్తారు, 7,000 అంటారు, ఇంకో సున్నా తీస్తే
700 మరి 70. ఈనాడుకి ఒక స్టాండర్డ్ ఉంది. తెలియకుండా తప్పు జరిగిందంటే నమ్మరు. అలాగే 70 సంతకాలు అయినాయి అని అంటే కూడా మరీ ఘోరంగా ఉంటది. సరి చేసుకోండి. విలేక మిత్రులందరికీ వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. నేను నిన్నే చెప్పిన 70,000 పైన అయింది. కరెక్ట్ నంబరు రేపు చెప్తాము. డెబ్బై 72,487 సంతకాల సేకరణ జరిగింది వెంకటగిరి నియోజకవర్గంలో. అంటే మీకు అవసరం లేకపోయినా వీడియో తీస్తున్నారు కాబట్టి. రాపూర్ మండలం 14,696, కలువాయి 10,117, సైదాపురం 10,343, వెంకటగిరి టౌన్ 9,908, వెంకటగిరి రూరల్ 8,265, బాలాయపల్లి 9,194, డక్కిలి 9,964, మొత్తం కలిపి 72,487 వెంకటగిరి నియోజకవర్గంలో స్వచ్ఛందంగా సంతకాలు చేసిన వారు ఇంకా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఇది మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ కి వ్యతిరేకంగా మేము జనంలోకి వెళితే ప్రభుత్వ పనితీరుకి, ప్రభుత్వ విధానాలకి ఈ కూటమి ప్రభుత్వం మాకు వద్దు అని నినదించిన జనం యొక్క ఘోష ఈ సంతకాల రూపంలో చేయడం జరిగింది. మెడికల్ కాలేజ్కి ఇవి తెలుగుదేశంకి బాగా అలవాటు. 3D పిక్చర్లు చూపిస్తారు. ఫైనల్ గా వచ్చేటప్పటికి బిల్డింగ్ ఆ రూపంలో ఉంటుందో లేదో మీరు ఇదిగో ఊహించుకొని గాలిలో మేడలు అనేవాళ్ళం పాత రోజుల్లో. ఇప్పుడు 3Dతో చేస్తారు. ఇక్కడ చూపించిన ఫోటోలు యాక్చువల్ ఫోటోలు. విజయనగరం కానీ, రాజమండ్రి కానీ, ఏలూరు కానీ, మచిలీపట్నం, నంద్యాల, పాడేరు, పులివెందుల ఈ 7 మెడికల్ కాలేజీలు పూర్తయిపోయినాయి. ఇవి పూర్తయిన తర్వాత పెయింట్ వేసి మరీ ఫోటోలు తీశారు. మీరు అదే చూడండి. తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో ఒక 4 ఉంటే ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పిడుగురాళ్ల సిమెంట్ బిల్డింగ్లుగా ఉన్నాయి. రాడ్లు కనబడుతున్నాయి. ఒకటి అరా కొంచెం సగం పెయింట్ అనేది జరుగుతుంది. అంటే యాక్చువల్ ఫోటోలు తీసి పెట్టినాయి. 3D పిక్చర్లు కాదు ఇవి. దాని తర్వాత ఇంకొక 6 మెడికల్ కాలేజీలు ఏ స్టేజ్లో ఉన్నాయనేది కూడా చూపిస్తున్నారు. ఇది ఉన్న వాస్తవం. ఇది ప్రజలకు తెలియాలని చెప్పి మేము ఉన్న ఫోటోలను తీసి పెట్టాం. నిన్నే చెప్పిన ప్రైవేట్ పరం చేస్తాం. పూర్తయిన మెడికల్ కాలేజీలకు కూడా MCI పర్మిషన్ ఇచ్చినా మేము దీన్ని నడపలేము, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాము. కానీ జీతాలు మాత్రం మేమే ఇస్తాం, ప్రభుత్వం ఇస్తుంది. మరి ప్రైవేట్ వాడు వచ్చి ఏం చేస్తాడు? తిరుపతిలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, నెల్లూరులో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి? ఇవి మనం చేయలేమా, నడపలేమా? ప్రైవేట్ వ్యక్తులకి ఎందుకు ఇవ్వాలి? PPP అని పద్ధతి అంటారు, అది ఎవరికీ అర్థం కాదు. విషయాలు తొక్కి పెడతారు. ఆంధ్ర రాష్ట్రంలో 1,000 సంతకాలు సేకరిద్దామంటే 1,000 దాటింది.
ఇక్కడ నంబర్ కాదు ముఖ్యం. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇది ఒక రెఫరెండంగా తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం వద్దు అని ప్రజలు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇది గుర్తించాలి. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్తో అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఇన్ని వేల బాక్సులు, కోటి కన్నా ఎక్కువ ఉన్న సంతకాలు సేకరించడం ప్రజల మనోభావాలు వాళ్ళు తెలియజేశారు. ప్రభుత్వం చేసే పని కరెక్ట్ కాదు, మీరు చేస్తున్నది ప్రజా వ్యతిరేకం, ఆపండి. అది ఆపే వరకు మా పోరాటం ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఒకవేళ ముందుకు వెళితే రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఇది ప్రభుత్వ పరమే అవుతుంది. ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకి అంటగట్టే హక్కు మీకు లేదు. మిమ్మల్ని ఎన్నుకుంది ఆస్తిని పరిరక్షించాలా, ప్రజల బాగోగులు చూసుకోవాలి. సంపద సృష్టిస్తాను అన్నారు. ఇదా సంపద సృష్టించడం అంటే? ఇదేనా? అమరావతిలో లక్షల కోట్లు పెట్టుబడి పెడతామంటారు, 5,000 కోట్లు ఇది పూర్తి చేయడానికి. ఎంతమంది పేద ప్రజలు చదువుకోగలుగుతారు? ప్రభుత్వ ఆసుపత్రి అయితే, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎంతమందికి ఉచిత వైద్యం అందుతుంది? ఇన్ని సదుపాయాలు ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఆలోచించి 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో తెస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ అనునయాలకి అంటగట్టాలని చూస్తుంటారు. ఇది వ్యతిరేకిస్తున్నాం. ఈ రెఫరెండం అనేది ఇది మొదలు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం తొలి అడుగు అనుకొని కూటమి ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా తెలుగుదేశానికి, వారి పతనానికి ఇది తొలిమెట్టు, నాంది. ఈరోజు మేము వెంకటగిరి నియోజకవర్గంలో సేకరించిన ఈ సంతకాలు అందరి లీడర్ సమక్షంలో వెహికల్లో పెట్టి మా జిల్లా హెడ్ క్వార్టర్స్కి నెల్లూరుకి పంపించడం జరుగుతుంది. జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారు రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి 10 నియోజకవర్గాల నుంచి కలెక్ట్ చేసిన ఈ సంతకాల సేకరణకు సంబంధించిన పేపర్లన్నీ తాడేపల్లికి పంపిస్తాం. అలాగే 26 జిల్లా నుంచి వచ్చిన ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి అందజేయడం జరుగుతుంది. ప్రజల అభీష్టం తెలియజేస్తున్నాం దీని ద్వారా. దీనికి సహకరించిన వెంకటగిరి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము కూడా సంతకాలు పెడతాము, మేము కూడా నిరసన తెలియజేస్తాము, మేము కూడా మా వ్యతిరేకత చూపిస్తాము అని ఇంకా ఎంతో మంది ఉన్నా వివిధ కారణాలతో వారి దగ్గరికి చేరుకోలేకపోయాం. కానీ మీ గొంతు అయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ తరఫున నిలబడుతూ ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. ఇలాంటి అవకాశాలు మున్ముందు కూడా ఉంటాయి కాబట్టి మీ అందరి తరఫున ఎప్పుడు ముందుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు న్యాయం చేకూరేలా మీకు అండగా నిలబడుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కానీ ఏ ప్రభుత్వానికి రానటువంటి ఒక మంచి ఆలోచన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసి 17 మెడికల్ కాలేజీని, కొత్త కాలేజీని రాష్ట్రానికి తీసుకొస్తే అవి ఇంకొంచెం పెంచాలి, లేదా ఉన్న వాటిని అభివృద్ధి చేసి పూర్తి చేసి ప్రజలకు అందించాలి అనేటువంటి ఆలోచన ఈరోజు కూటమి ప్రభుత్వం చెయ్యకపోగా వీటన్నిటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చెయ్యాలి, ప్రజలకి వైద్యాన్ని, విద్యని, సదుపాయాలని అన్నిటినీ కూడా ఖరీదుగా మార్చాలి అనేటువంటి లక్ష్యంతో నడుస్తున్నటువంటి ఈ లక్ష్యానికి వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గళం విప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈ రోజుతో
జిల్లా ఆఫీస్ కి తర్వాత గవర్నర్ గారికి అందజేసేటువంటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఆ కార్యక్రమాన్ని తీస్తున్నాం. మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేల్కుంటుందని, ప్రజల యొక్క వ్యతిరేకతను గుర్తించి దీనిపై తగు నిర్ణయం తీసుకోకపోతే చాలా దురదృష్టకరమైన అనే విషయంగా నేను భావిస్తా ఉన్నాను. మరి ఈ రోజు చాలా ఉత్సాహంగా ప్రజలందరూ కూడా ఇది సంతకం కాదు, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా మేము వేస్తున్నటువంటి ఒక ముద్ర అని తెలియజేస్తూ మేము కేవలం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం మాత్రమే జరిగింది. దీన్ని ఈ 2 నెలల్లో కూడా కొనసాగించింది, దీన్ని నిర్విఘ్నంగా సాగించి మేము ఉన్నామని చేయూతనందించింది ప్రజలే. ఇది నిజంగా కూడా ఇది ప్రజాభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పిలుపునిచ్చారు. మేమందరం కూడా ఆ పిలుపుకి రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడవడం మాత్రమే జరిగింది. దీనికి మా అందరూ కూడా సహకరించిందంతా ప్రజలేనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంత స్పష్టంగా ప్రజల అభిప్రాయాన్ని తెలియజేసిన తర్వాత కూడా మారకపోతే అది కూటమి ప్రభుత్వం యొక్క మూర్ఖత్వంగా భావిస్తూ, ఇది వాళ్ళపై నిజంగా కూడా రామన్న చెప్పినట్టు వాళ్ళపై ప్రజలు వేసినటువంటి మొదటి నిరసన ముద్రగా తిరిగి ఇది యొక్క అభిప్రాయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రజల కంటే కూడా ఆ నిర్ణయానికి మద్దతుగా నిలిచిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ మంచి కార్యక్రమంలో మనందరికీ రామ్ కుమార్ రెడ్డి గారు చాలా చేయూతగా నిలిచారు. ఒక విలక్షణమైన విధానంతో తన యొక్క అభిప్రాయాన్ని మనందరికీ తెలియజేసి మనందరితో కూడా కలిసి ఈ ఉద్యమాన్ని నడిపించారు. వారికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను.